అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కు ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చిలమర్తి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అయితే గత ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని, మళ్లీ చంద్రబాబు పూర్వ వైభవం తీసుకొచ్చారని ఆయన అన్నారు. బ్రాహ్మణ వ్యాపారులను ప్రోత్సహించి విదేశీ విద్యా పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పథకానికి 270 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది విదేశీ విద్య, గరుడ, చాణుక్య, గాయత్రి మొదలైన కార్యక్రమాలకి ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని మన 2014లో బ్రాహ్మణ సంక్షేమానికి అప్పుడున్న ప్రభుత్వం కేటాయించింది. అది ధర్మిలో 2019 తర్వాత ఈ యొక్క పథకం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్పొరేషన్ కోసం మన బ్రాహ్మణ సంక్షేమ సాధన సమితి శ్రీ చిప్రసాద్ గారు చాలా కృషి చేశారు. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చాలా కృతజ్ఞతతో మాకు అందరికీ ఈ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మా లోకల్ ఎమ్మెల్యే గారైన శ్రీ బండారు సత్యానందరావు గారు కూడా చాలా కృషి చేసి మాకు ఇప్పించి ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ 5 సంవత్సరాలు కూడా బ్రాహ్మణ సంక్షేమానికి ఏ విధమైనటువంటి నిధులు కూడా ఇవ్వకుండా 1000 కోట్లు కేటాయించామని చెప్పి పేపర్కే పరిమితం చేశారు. మాటల మీద కాదు, చేతల మీద నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగాను 2019లో చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో ముఖ్యమంత్రిగా ఉండగా విదేశీ విద్యకు కొంతమంది పేద బ్రాహ్మణులకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులకి ఏ విధంగా కూడా సహాయపడలేదు, రాలేదు. అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 2019లో నిధులు మంజూరై కాబట్టి ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ నిధులు కేటాయిస్తే బాగుంటుందని బ్రాహ్మణ సంఘం